వెల్కమ్ టు మై టాక్ షో. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్. మీ అనుభవాల నుంచి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. ఎన్ఎల్పి ఎక్సర్సైజులకు ప్రతి ఒక్కరి గత జీవితపు అనుభవాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. మనం వ్యక్తిత్వ వికాసానికి ఎన్ఎల్పి ఎక్సర్సైజుల్ని చేస్తుంటాం. వీటిలో ప్రధానంగా విజువలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. ఊహించటం, దర్శించటం, అనుభూతి చెందటం, తద్వారా మన మైండ్ను మనం రీప్రోగ్రామింగ్ చేస్తాం. ఈ ప్రోగ్రామింగ్ చేయబడిన మన మైండ్ అనితర సాధ్యమైన శక్తి సామర్థ్యాలను మనకు అందించి మన రేపటి జీవితాన్ని పూర్తిగా మార్చివేసి అభివృద్ధిలోకి నడిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎక్సర్సైజుల్లో మన గత జీవితపు విశేషాలే ప్రధాన ఇతివృత్తంగా ఉంటాయి. ఈ విధంగా మన గతానుభవాల నుండి మనం రీప్రోగ్రామింగ్కు కావలసిన ఉత్పాదక శక్తి గల ముడి పదార్థాలను సేకరిస్తాం. గతాన్ని మర్చిపోవాలి, నిజమే, కానీ ఆ గతం తాలూకు ప్రభావాన్ని కూడా మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఆ దుష్ప్రభావాన్ని దుష్ప్రభావంగానే ఉంచేస్తే మనం మరింత హేయమైన స్థితికి చేరుకుంటాం. ఇది వాస్తవం. అనుభవాలన్నిటి నుండి మనం నేర్చుకోదగిన పాఠాలు ఎన్నో ఉంటాయి. ఆ పాఠాలను మనకు నేర్పినందుకు మన అనుభవాలను మనం మనసారా ప్రశంసించి తీరాలి. కానీ కొన్ని అనుభవాలను యథాతథంగా గుర్తించటం ద్వారా మనం భవిష్యత్తును సుందరంగా మలుచుకునే సూత్రాలను పరిగ్రహిస్తాం. మరికొన్ని అనుభవాలను, బహుశా చేదుగా ఉండే అనుభవాలను చిన్నవి చేసుకుని చూడటం, అలవర్చుకోవటం ద్వారా వాటి యొక్క దుష్ప్రభావాన్ని సడలింపు చేసుకోగలుగుతాం. ఇంకొన్ని విశేషమైన అనుభవాలను అద్భుతాలుగా దర్శించడం ద్వారా మన సెల్ఫ్ ఇమేజ్ని మరింత అభివృద్ధిపరుచుకుని ప్రగతి పదం వైపు రెట్టించే ఉత్సాహంతో ముందుకు వెళ్తాం. మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మంచి మంచి అనుభవాలు మీకు కనిపిస్తాయి. అయితే వాటిని మీరు పెద్దగా లెక్క చేయకపోవటం వల్ల అవి ఇసుక రేణువుల్లాగానే మిగిలిపోతాయి. మీరు ఊహించుకునే సమస్యలే వీటి పక్కన బండరాలుగా, కొండలుగా అవతారాలు దాలుస్తాయి. ఇప్పటిదాకా ఇసుక రేణువులా మిగిలిపోయిన మీ అనుభవాలను అద్భుతాలుగా దర్శించడానికి మీరొక ప్రమాణం చేయండి. మీ మనోచిత్రాల సందర్శనంకై నేను చెప్పే టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి. గత జీవితంలో ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయిన ఒక మంచి అనుభవాన్ని ఎంపిక చేయండి. ఆ అనుభవం మీకు పులకింత రేపేదిగా, ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పేదిగా పనిచేసి ఉండాలి. దానిని గుర్తు తెచ్చుకోండి. కనులు మూసుకుని ఆ అనుభవాన్ని ఒక దృశ్యంగా తిలకించండి. ఈ దృశ్యం ఎలా కనిపిస్తుందో మీరు ఒక కాగితంపై రాసుకోండి. యథాతథంగా వర్ణించండి. నా అభిప్రాయం ప్రకారం మీకు ఏర్పడిన ఆ మంచి అనుభవం మీకు చాలా దూరంగాను, చిన్నదిగాను కనిపిస్తుంది. సందేహం లేదు. మీ అనుభవం అనే ఈ చక్కని చిత్రం మీకు ఎంత దూరంలో ఉందో అంచనా వేయండి. మీకు అది అడుగు దూరంలో ఉందా, లేదా 10 అడుగుల దూరంలో ఉందా, లేక 100 అడుగుల దూరంలో ఉందా అన్నది అంచనా వేయండి. ఈ అనుభవం అనే చిత్రం చాలా చాలా చిన్నదిగా, ఆకాశంలో కనిపించే నక్షత్రమంతా నలుసులా కూడా కనిపించవచ్చు. ఈ దూరాన్ని, పరిమాణాన్ని తెలుసుకోండి. అలాగే దృశ్యంలో ఉన్న కాంతి తదితర అంశాలను చక్కగా పరిశీలించండి. సహజంగా చాలా మందికి ఇటువంటి గొప్ప గొప్ప అనుభవాలు చాలా తేలికైనవిగా తోస్తాయి. అందుచేతనే వీటిని గురించి అంతగా పట్టించుకోకపోవటం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఈ మనోచిత్రాలు బాగా చిన్నవిగాను, పేలవిగాను, కాంతి విహీనంగాను కనిపిస్తూ ఉంటాయి. దీనిని మనం సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మీ మనోచిత్రాన్ని దగ్గరగా తెచ్చుకోండి. ఈ దృశ్యంలో కాంతిని పెంచండి. ఈ దృశ్యం ఒక నిశ్చల చిత్రంగా కదలిక లేనిదిగా ఉంది కాబట్టి ఇది జీవరహితమైనదిగా కనిపిస్తుంది. మీరు దీనికి కదలికలను అందివ్వండి. ఆ దృశ్యం జరుగుతున్నప్పుడు మీకు ఎదురైన అనుభవాన్ని కొంత తీసుకోండి. దానిని దృశ్యంతో పాటు జోడించి ఒక చిన్న యాడ్ ఫిల్మ్లా తయారు చేయండి. అప్పుడు మీకు ఈ దృశ్యం మళ్ళీ మళ్ళీ చూడాలన్నంత ఆసక్తిగా కనిపిస్తుంది. ఇది ఒక యాడ్ ఫిల్మ్ కాబట్టి మ్యూజిక్ కూడా ఇవ్వండి. చక్కని, హుషారుగా ఉండే మ్యూజిక్ కంపోజ్ చేయండి. మ్యూజిక్ సౌండ్ పెంచండి. ఇప్పుడు ఈ చిత్రాన్ని మీకు ఇష్టమైన సార్లు రిపీట్ చేసుకుంటూ చూడండి. మీ దృష్టిలో ఇంతవరకు మీరు సాధించిన ఎన్నో అద్భుతాలు అతి సామాన్యమైనవిగా, ఏమాత్రం లక్ష్య పెట్టదగనవిగా మీకు అనిపించి ఉండవచ్చు. ఇదేముంది, ఇది అందరూ చేసేదే కదా అని మీరు
పెదవి విరిచేస్తారు. ఆ అనుభవం మీకు గుర్తుకొచ్చినప్పుడల్లా మీ ముఖంపై ఏదో ఒక బలవంతపు చిరునవ్వు మెరుస్తుందే తప్ప, ఆహా ఎంత గొప్ప పని చిటికలో సాధించాను వంటి థ్రిల్లింగ్ అనుభూతి మీకు కలగదు. ఇక్కడే మనకు కావాలని మన ప్రతిభా పాఠవాన్ని అణిచివేస్తూ ఉంటాం. ఇది ఒక రకంగా మనకు మనం అన్యాయం చేసుకుంటున్నట్లే. ఏది గొప్పది అని మనం ఎలా చెప్పగలం అని మీరు ప్రశ్నించవచ్చు. నేను సాధించిన విజయాలు అసలు సాధింపదగిన విజయాలేనా, ఎలా తేల్చుకునేది అని మీకు సందేహం రావచ్చు. దీనికి మీ అందరికీ తెలిసిన ఒక పాత సూక్ష్మం ఒకటి చెప్తాను. కాగితం మీద ఒక గీత పెట్టండి. అది చిన్నదో పెద్దదో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ గీతను ముట్టుకోకుండా పెద్దదిగా చేయాలనుకున్నామనుకోండి, మీరేం చేస్తారు? వెంటనే ఈ గీత పక్కన ఒక చిన్న గీత పెడతారు. ఎస్, ఈ విషయంలో కూడా ఇదే చేయాలి. మీ గత జీవితంలో మీరు సాధించినది మీకు గొప్పదిగా అనిపించకపోవచ్చు. ఓకే, దాన్ని కాసేపు అలా ఉంచేయండి. ఇప్పుడు మీరు స్వల్పంగా మనస్తాపానికి గురైన ఒక సంఘటనను కానీ, మీరు హేళనకు తిరస్కృతికి గురైన సంఘటనను కానీ తీసుకోండి. అంతెందుకు, నువ్వెందుకు పనికిరావు అని మీ నాన్నగారిచే అనిపించుకున్న ఒక సిచ్యువేషన్ తీసుకోండి. మీ నాన్నగారు చేసిన ఈ వ్యాఖ్యకు ఆ రోజు మీరు నిజంగానే చాలా బాధపడిన సంఘటన అయి ఉండాలి. నిజంగా నేను ఎందుకు పనికిరానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేలా చేసిన సంఘటన అయి ఉండాలి. ఇప్పుడు ఈ సంఘటనను మీ ప్రతిభ పట్ల మీకు ఏర్పడిన అపనమ్మకాన్ని, ఇంతకు ముందు అనుకున్న మీ విజయానుభవం పక్కన పెట్టి ఆలోచించండి. నిశ్చితంగా చూడండి. ఓహో, నేనేనా ఈ పని చేసింది? ఇంత అద్భుతాన్ని సాధించగలిగింది? ప్రపంచంలో ఇది 8వ ఎంతై అని మీకు అనిపిస్తుంది. మరి అంతటి అద్భుతాన్ని సాధించిన మీకు రివార్డు అక్కర్లేదా? ఎవరో వచ్చి మెచ్చి మీకు పూలదండ వేయకపోవచ్చు, ప్రభుత్వం నంది అవార్డు ఇవ్వకపోవచ్చు. కనీసం మిమ్మల్ని మీరే అయినా ప్రశంసించుకోలేరా? ప్రశంసించుకోగలరు. మీ విజయానుభవాన్ని నేను ఇవాళ చెప్పిన టెక్నిక్ను ఆధారం చేసుకుని ఒక అద్భుతంలాగా, అపూర్వమైనదిగా వీక్షించడం ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయటం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో ఉన్న ప్రతిభా పాఠవాలను మీరు స్పష్టంగా గుర్తించడం జరుగుతుంది. మీ సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. మీ మనోచిత్రాలలో మీ రూపం మీకు ఎంతో ముచ్చట గొలిపే దృశ్యంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్రతిబింబంలా అనిపిస్తుంది. ఇది రేపటి మీ విజయ పరంపరకు శంఖారావం అవుతుంది. నేను చెప్పిన ఈ టెక్నిక్ ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడింది. మేమిచ్చే ట్రైనింగ్స్లో ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు వచ్చే మార్పులు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసి మంచి ఫలితాలు పొందండి. ఇటువంటి టెక్నిక్స్ ట్రైనింగ్ ఇచ్చే NLP శిక్షణ హైదరాబాద్లోని మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్లో ప్రతి 2 నెలలకు జరుగుతూనే ఉంటాయి. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి. మా ఫోన్ నంబర్ 9390044031. రిపీట్, 9390044031. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ పైన నొక్కడం మర్చిపోకండి. అలా చేస్తే మేము చేసే సరికొత్త వీడియోలు సమాచారం మీకు నోటిఫికేషన్గా వచ్చి వెంటనే ఆ వీడియోని మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ. నేను మీ Dr.Hypno Kamalakar, Counselling Psychologist, Stage Hypnotist, NLP Master Trainer and Human Resources Development Trainer. Thank you.